విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయా? స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ లేనట్టేనా? కార్మికులు రాజకీయ నేతల పోరాటానికి ఫలితం దక్కినట్టేనా? స్టీల్ ప్లాంట్ ను సేల్లో విలీనం చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తోందా అంటే అవుననే సంకేతాలు కేంద్రం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కేంద్రం మనసు మార్చుకోవటానికి కారణమేంటి? కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమా? నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు ముడిసరుకు సరిపడినంత లేకపోవడం, మరోవైపు సొంత గనుల కేటాయింపు లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం కార్మికుల ఆందోళనలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెయిల్లో విలీనం చేస్తే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముడిసరుకు కొరతతో విశాఖ స్టీల్ ప్లాంట్ కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ఒకానొక దశలో ప్రైవేటు పరం చేయడానికి మోదీ సర్కార్ పావులు కదిపింది కూడా. కాకపోతే కార్మికులు, రాజకీయ నేతలు ఆందోళనలు, ఎన్నికలు రావడంతో ఆ విషయం సైలెంట్ అయింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వారం రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసేందుకు కేంద్రం మంతనాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా కార్మికులకు ఇది బిగ్ రిలీఫ్ అన్నమాట. ఒక మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలంటే సెయిల్కు దాదాపు 5 నుంచి 7 ఏళ్ల వరకు పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేస్తే కేంద్రం నిర్దేశించిన టార్గెట్ను చేరుకోవచ్చన్నది ప్రభుత్వం అంచనా. ఈ క్రమంలో సెయిల్లో వైజాగ్ స్టీల్ను విలీనం చేస్తే బాగుంటుందనే చర్చ. ప్రస్తుతం సెయిల్ వద్ద 200 ఏళ్లకు సరిపడిన ముడిసరుకు సంబంధించిన గనులున్నాయి. విశాఖ స్టీల్ను విలీనం చేస్తే ముడిసరుకు కొరత తీరుతుందని, ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తోంది. వాటిని ఉపయోగించుకుంటే ఉత్పత్తి పెరగడమే కాదు, వివిధ సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చేసి లాభాల్లోకి రావచ్చన్నది అధికారుల మాట. ఒకవేళ సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం జరిగితే దానికి సంబంధించిన భూములను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. కంపెనీకి వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. దీంతో ప్లాంటు భూములు విక్రయం అంశాన్ని పరిశీలిస్తోందట కేంద్రం. సౌత్లో సెయిల్కు పెద్దగా మార్కెటింగ్ వ్యవస్థ లేదు. స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకుంటే విశాఖ నుంచి వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు పోర్టులు సైతం ఇక్కడ ఉన్నాయి. ఇది సెయిల్కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు విశాఖ స్టీల్ అధికారులు. మొత్తానికి వచ్చే బడ్జెట్లోపు స్టీల్ ప్లాంట్ అంశం ఓ కొలిక్కి రావచ్చని అంచనా వేస్తున్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరగడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలకు కారణమని కార్మికులు సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు ప్లాంట్ మనుగడ కోసం సెయిల్లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.